పెట్టాలి అధ్యక్ష. ఇవాళ 10 రూపాయలు నేను ఇక్కడ పెడితే మళ్ళీ తిరిగి నాకు ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఒక్కొక్క నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇవాళ 40 రూపాయలు పెడితే నాకు 60 రూపాయలు వస్తుంది. కానీ మేము ఎంత కష్టపడాల్సి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి శాపం వల్ల 60 పైసలు కేంద్రం ఇస్తే 40 పైసలు మేము కడితే పోయేదానికి మేము వాటిని రివైవ్ చేయడానికి ఏం చేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఆ వచ్చిన 60 పైసల్ని వాడేశారు, మింగేశారు అధ్యక్ష. అది పోయింది. సో కేంద్ర ప్రభుత్వ పథకం ఇచ్చేటువంటి 60 పైసల్లో ఆ 60 పైసల్ని కూడా వీళ్ళు దారి మళ్లించేశారు అధ్యక్ష. ఎక్కడికి పోయిందో ఇవాళ కనపడలేదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వాటిని రివైవ్ చేయాలని మేము చూస్తే ఆ 60 పైసలకి మేము యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే తప్ప కేంద్రం ఇవాళ మళ్ళీ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పథకాన్ని రివైవ్ చేయడానికి ఆ 60 పైసలు మేమే కట్టాలి, మన 40 పైసలు మేమే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. 100% మనం కడితే అట్లా 73 పథకాలు ఇవాళ రివైవ్ అయినాయి అధ్యక్ష. ఇది రాష్ట్రాన్ని గాడిన పెట్టడము అనంటే అనుభవం ఉన్నటువంటి నాయకుడికి, సంపాదన లక్ష్యంగా పనిచేసేటువంటి నాయకుడికి ఉన్నటువంటి తేడా ఇది అనేటువంటిది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. సంపదను పెంచితే ఎన్ని పథకాలకైనా డబ్బులు ఇవ్వచ్చు అనేటువంటిది మీ కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్తో చెప్పాము అధ్యక్ష. ఒక్క పట్టిసీమతోనే 44,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఒకవైపు పరిశ్రమల్ని తీసుకొస్తూ, మరోవైపు ప్రాజెక్టులు కడుతూ, మరోవైపు రహదారుల్ని చేస్తూ అధ్యక్ష, కేంద్రం ఇవాళ రోడ్డు వేస్తే నాకేమొస్తుంది అని ఎవరైనా బయట రెచ్చగొట్టేటువంటి మాటలు చెప్పొచ్చు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1000 కోట్లు 10,000 కోట్లతో వాళ్ళు రోడ్డు వేస్తే 18% ట్యాక్స్ వస్తుంది అధ్యక్ష. 10% ఈ రాష్ట్రానికి డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే ఎంప్లాయ్మెంట్, రవాణా మెరుగుపడడంతో పాటు 10,000 కోట్లలో 1000 కోట్ల రూపాయల ఆదాయం మాకు వస్తుంది అధ్యక్ష. ఇవాళ రైల్వేలు 70,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెడితే 7,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయంగా వస్తాయి అధ్యక్ష. అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని సంపాదించడము, సంపద సృష్టించడం అని అంటే ఇదే అనే విషయం ఇవాళ పరిస్థితి ఏంది అధ్యక్ష. ఇందాక అప్పుల గురించి మాట్లాడడం అధ్యక్ష. అప్పులకు వచ్చినటువంటి వడ్డీలని చెల్లించడానికి తిరుగు అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చాం అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, బిగినింగ్లోనే నంబర్స్ లేక పోదలుచుకోలేదు. అవన్నీ చెప్తే మరి సభ్యులకు కన్ఫ్యూజన్గా రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, ఇవాళ మనం కట్టాల్సిన అప్పులు ఎంత ఉన్నాయి, వడ్డీలు ఎంత ఉన్నాయి, ఆ కట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ అప్పులకు వెళ్ళి ఆ వడ్డీలను ఎట్లా కడుతూ ఉన్నాం, తప్పట్లేదు లేదు అధ్యక్ష. ఇవాళ వ్యవస్థని నాశనం చేశారు. తిరిగి గాడిన పెట్టేంత వరకు కూడా అదే పాత విధానాల్ని, లోపభూయిష్టమైనటువంటి విధానాల్ని సరిదిద్దుకుంటూ అడుగడుగున బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితుల్లో అప్పుల మీద వడ్డీ కట్టడానికి అప్పులు చేయాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రం తీసుకెళ్లారు అధ్యక్ష. ఈ అప్పులు ఎప్పుడైతే పుట్టడం లేదో అప్పుల కోసం తప్పులు చేయడం మొదలు పెట్టారు అధ్యక్ష. ఎందుకనంటే అప్పులకి FRBM లిమిట్ ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు, వీళ్ళకి అప్పులు అనేటువంటి పుట్టకపోయేటప్పటికీ అప్పుల కోసం తప్పులు చేయడం మొదలు పెట్టారు. ఎట్లాంటి తప్పులు అధ్యక్ష. ఎట్లా అయితే గతంలో అనేక కంపెనీల్ని సృష్టించి మారిషస్ ద్వారా ఇంకో ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చారో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం, ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం ఎక్కడికి పోవాలి అధ్యక్ష. ఈ రాష్ట్ర ఖజానాకు రావాలి అధ్యక్ష. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రావాలి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఇక్కడికే రావాలి తప్ప వేరే పోవడానికి వీలు లేదు అనేటువంటిది భారత రాజ్యాంగం అధ్యక్ష. చట్టం కాదు అధ్యక్ష, రాజ్యాంగంలో చెప్పినటువంటిది. దాన్ని కూడా మళ్లించడానికి వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష, 2 కార్పొరేషన్లను ఉపయోగించుకున్నారు అధ్యక్ష. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఒకటి, ఏపీ SDC కార్పొరేషన్ అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాం అధ్యక్ష. ఏపీ బెవరేజేషన్ కార్పొరేషన్కి ఏం చేశారు అధ్యక్ష, రాష్ట్రంలో ఇక్కడ ఇంకా మాకు అప్పులు పుట్టడం లేదు కాబట్టి అని చెప్పి ఇదిగో ఈ 2 కార్పొరేషన్లకి ఆదాయాలు ఉన్నాయి అంటూ చూపించి చాలా సీక్రెట్ గా చేశారు అధ్యక్ష. ఎక్కడా కూడా బయటికి రాకుండా 25,000 కోట్ల ఈ ఆదాయాన్ని ఏపీ
డెవలప్మెంట్ కార్పొరేషన్ కొంత ఇచ్చారు. వాళ్ళకి 14,000 కోట్ల రూపాయల్ని ఒక 5 బ్యాంకులతో అప్పు తీసుకున్నారు. కొంత డబ్బుని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి ఇచ్చి అక్కడ 13,000 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో రైజ్ చేశారు అధ్యక్ష. 10%, 10.5% వడ్డీలకు తీసుకొచ్చారు అధ్యక్ష. పొరుగు రాష్ట్రాలు 8% వడ్డీలకు తెస్తుంటే 10.5% వడ్డీలకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అప్పుల కోసం తప్పులు చేశారు అధ్యక్ష. దీన్ని ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఆ రోజు మేము ఎత్తి చూపించామో అధ్యక్ష, కేంద్ర